వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. ఈరోజు మన సిరి చిత్రాల్లో మన నర్సరీ అంతా ఒక రౌండ్ వేసి సాయంత్రం అయింది, ఏమేం జరుగుతుంది, వర్క్ ఎలా జరుగుతుంది ఏంటనేది ఒక లుక్ వేద్దాం. పదండి రండి చూద్దాం. పచ్చని మొక్కలు చూసారా, సాయంత్రం టైంలో ఎంత అందంగా ఉందో. ఈరోజు సాయంత్రం ఇక్కడ ఏం వర్క్స్ జరుగుతాయి, ఎలా హడావుడిగా ఉంటుంది మన దగ్గర అనేది ఈరోజు మన వీడియో చూసేద్దామా రండి దగ్గరగా. సాయంత్రం టైం అండి, ఇప్పుడు 5 అవుతుంది. చూడండి మొక్కలన్నీ ఎంత పచ్చగా, కొన్నేమో చిగురులతోటి ఎంత అందంగా ఉన్నాయో. ఇవన్నీ యూకలిప్టస్ మొక్కలండి. సాయంత్రం అయితే మా హడావుడి ఎలా ఉంటుందో చూడండి. ఇటు వర్కర్స్ అంతా ఇట్లా వెహికల్స్ వచ్చేస్తాయి, వీటిలోకి లోడ్ చేస్తుంటాం. మా వాళ్ళు ఇటువైపు లోడ్ చేసే వాళ్ళంతా లోడ్ చేస్తుంటారు, ఎక్కడి నుంచి ఉంటారు చూడండి. ఇదంతా ఒక ప్రాసెస్ అండి. ఈవినింగ్ అయిందంటే ఎంత సందడిగా ఉంటుందో ఇక్కడ. ఒక్కసారి చూడండి, డ్రైవర్లు, పైన ఎక్కించే మగపిల్లలు, కిందివన్నీ అందించే వాళ్ళు ఆడవాళ్ళు. మంచి కాలక్షేపంగా ఉంటుంది, ఎంత సరదాగా ఉంటుందో అసలు. ఈ పచ్చదనం చూడండి. ఎవరైనా సరదాగా రావాలనుకుంటే రావచ్చు మన నర్సరీకి. చూడండి ఇప్పుడే వర్షం పడింది, ఆకుల మీద చినుకులతో ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి. గ్రేడ్ కదా మొక్కలు, ఇవి సైజు వారీగా ఇట్లా పెడతారు కదా వెళ్ళే ముందు. ఏవైనా ఆకులు అవి పాడైతే ఆకులు కూడా గిల్లేస్తారు కదా. అది మనం వెంబటే గ్రేడింగ్ చేస్తే వెంబటే వెళ్ళిపోతే ఏం కాదు. 10 రోజులు అయింది కాబట్టి కొంచెం ఆకులు మచ్చ, అక్కడక్కడ ఆకులు అట్లా మచ్చ వస్తే అవన్నీ తీసేసి ఇంకా వీటిని చిన్న పిల్లల్లా చూసుకోవాలి. అలా పిచ్చి ఆకులు, చిన్న మొక్కలు ఏమైనా ఉంటే తీసేయాలి. తీసేసి ట్రే నిండా మొక్కలు నింపేసి ఇట్లా గ్రేడ్ చేసిన మొక్కలన్నీ ఒక పక్కకి ఇలా పెట్టేస్తారు. పైనుండి దించేసి ఇలా కింద పెట్టేసి ఇవన్నీ అలా లోడే వెహికల్లోకి ఎక్కిస్తారు. ఈ వెహికల్లో చూడండి, ఒక బుజ్జిది వాళ్ళ మమ్మీ డాడీ పనికొస్తే ఇక్కడికి వచ్చేసావు కదా. అమ్మ వాళ్ళు వర్క్ చేస్తున్నారని ఇక్కడ ఉన్నావా, బిజీగా ఫోన్ నొక్కుంటున్నావా? వెరీ గుడ్. ఏం చూస్తున్నావు నాన్న ఫోన్లో? ఎవరొచ్చారు మనకి పనికి? అమ్మా నాన్న? అమ్మ వచ్చిందా? వర్షం పడుతుందని నువ్వు ఇందులో ఉన్నావా? వెరీ గుడ్. ఏం చూస్తున్నావు మరి ఫోన్లో? బొమ్మలా? నీ పేరేంటి? అబ్బా చిలకమ్మలు గూటికి వెళ్ళిపోతున్నాయి. ఇదండి ఇక్కడ సందడి, ఎంత సందడిగా ఉందో చూడండి. చల్లగా, గ్రీన్గా, పచ్చగా చిలకమ్మలు గూటికి వెళ్ళిపోతున్నాయి ఆకాశంలో. ఇటంతా ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ వర్కర్స్ లోడ్ చేస్తున్నారు కదా. మరోవైపు చూపిస్తాను, మన నర్సరీలోనే. వేరే వైపు ఏమో మొక్కలు పెడుతున్నారు చూడండి. అటువైపు వాళ్ళు మొత్తం
మొక్కలు కొత్తవి పెడుతున్నారు అన్నమాట. ఇటు పెట్టే పెడతారు, అయిపోయినాయి సేల్ చేస్తుంటాం. చూపిస్తా దగ్గరికి వెళ్ళి. అదేం పౌడర్ రా? ఐబీ రూటింగ్ కోసం. ఓకే, ఆ పౌడర్లో అద్ది ఆ స్టెమ్ అట్లా పెట్టేస్తారు కదా. బాయ్ ఎంత ఫాస్ట్గా పెడుతున్నావురా. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? అదే 10 years నుండి. వెరీ గుడ్. ఎట్లా ట్రే కింతని ఉంటుందా మనకి? ట్రేకి 6 రూపాయల. ఎన్ని ఉంటాయి ఒక ట్రేలో? ఎన్ని మొక్కలు పెడతారు? 40 మొక్కలు పెడితే 6 రూపాయలు. అట్లా ఎన్ని పెట్టుకుంటే అన్ని. మన వాళ్ళందరినీ తీసుకుంటా. ఎవరి చెయ్యి ఆగట్లే, ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో. హాలిడేస్ అని వచ్చావా? స్కూల్కి వెళ్ళట్లేదా? హాలిడేసా? హాలిడేస్లో టైం వేస్ట్ చేయకుండా అమ్మతో వచ్చావా? వెరీ గుడ్. ఏ ఇంత చిన్ని తల్లికి కూడా వచ్చా? నీకొచ్చా పెట్టడం? అబ్బా వెరీ గుడ్. నువ్వు నాకన్నా. మీరు చిన్న చిన్న పిల్లలతో చేపియొద్దబ్బా. మీ పిల్లలైనా సరే అది మా పని కదా, చిన్న తల్లులతో వద్దు. నువ్వు మనకే వస్తావారా? అవునా, నేను నిన్ను చూడలే. అవునా, కానీ అంత చిన్న వాళ్ళతో మేము చేయించుకోకూడదురా. వాళ్ళు సరదాగా చేసినా కూడా అది కరెక్ట్ కాదు. వద్దు నాన్న, మీరేం చెయ్యొద్దు. మీరు సరదాగా ఆడుకోండి చాలు. రాము చిన్న చిన్న పిల్లలు పెడుతున్నారు చూడు, వాళ్ళు కరెక్ట్గా పెడుతున్నారో లేదో ప్రాసెస్. పోయినసారి అట్లాగే సరిగ్గా పెట్టక. అట్లా ట్రేలల్లో పెట్టినవన్నీ ఇలా నర్సరీలో సదిరేస్తారు. ఇట్లా మధ్యలో గ్యాప్లు నడిచెళ్ళడానికా ఏమైనా ఉంటే స్ప్రింక్లర్లు అవి పడుతుంది చెక్ చేసుకోవడానికి ఇట్లా గ్యాప్లు ఉంచుతారు నడవడానికి. మందు కొట్టాలన్నా ఏదైనా ఇట్లా గ్యాప్స్ ఉంచి నడవడానికి దారి.
జ్వరాలు వచ్చినా కాళ్ళ నొప్పులైనా భద్రం. మామూలు జ్వరాలు కదా మీరు, ఆ, అదే అంట కదా అందరికీ జ్వరాలు అయ్యండి. పూర్తిగా తగ్గకుండా వచ్చేసారు. ఆ. ఈ మధ్య ఈ ఊర్లో అందరికీ జ్వరాలండి. వీళ్ళందరికీ జ్వరాలు వచ్చి తగ్గాయి, పాపం నొప్పులు తగ్గకుండానే పనికొచ్చామండి అని చెప్తున్నారు. తప్పదు కదండి, ఇలాంటి వాళ్ళందరి కష్టం వల్ల మేము సంతోషంగా ఉండగలుగుతున్నామండి. మీరు ఈ వీడియోలో ఒక చిన్న విషయాన్ని మన్నించాలి. ఇందులో చిన్నపిల్లలు ఎవ్వరితో మేము పని చేయించుకోమండి, గమనించండి. వాళ్ళు సరదాగా సెలవులకి ఇంటి దగ్గర ఉండలేక వాళ్ళ అమ్మలతో వచ్చారు, అంతవరకే. దీన్ని ఎవరు విమర్శించొద్దు. ఇదండి, నచ్చిందా? మా సరదాగా ఇక్కడ ఎలా జరుగుతాయి మా పనులని మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.